యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. యోహాను రాసిన 3వ పత్రిక ఆఖరిలో ఉంటుంది. 2వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకుంటాం. నమ్మిన తండ్రి, కృపగల దేవా, కృపాసత్య సంపూడు అయిన మా తండ్రి, నిన్న నేడు నిరంతరముడు ఏకరీతిగా మా దేవుడవు, మా రక్షకుడువు, మధ్య సత్య దేవుడు వెనుక శుధిస్తుంచిన ప్రత్యేకంగా తండ్రి ఈ మధ్యాహ్న కాలువలలో సాక్ష్యం చెప్పగలటకు ప్రభా నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి శుధిస్తుంటున్నాను. ప్రభా తండ్రి, బేతేలు ప్రార్థన మందిరము కరీంనగర్లో యూత్ క్యాంపులో నాకు సహవాసం మీరు అనుగ్రహింప చేసిన విధానం బట్టి శుధిస్తుంటున్నాను. సాక్ష్యం ప్రభా, మరి మీరు నా జీవితంలో ఏదైతే మీరు చేస్తూ వచ్చినారో చెప్పన ఏంటనగా నీ బిడ్డలు కూడా క్షేమకరం ఉండలాగున సిద్ధపరచుకున్నామని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నా పేరు జోసపు, మాది మంచాలగట్ట గ్రామం, నంద్యాల, కర్నూలు జిల్లా. మా ఇంట్లో మేము 3 సంతానము, నేను 2వ వాడిని. నేను పుట్టిన తర్వాత 1 ఇయర్కు నాకు చాలా ఆరోగ్యం బాగలేదు. దాదాపు 6 నెలలు 1 ఇయర్ వరకు కూడా సరిగ్గా లేదు. అయితే మా మమ్మీ ప్రార్థన చేసుకుంటూ వచ్చిందని చెప్తూ వచ్చింది. నాకు ఆరోగ్యం బాగోతే నీ సేవకిస్తానని మా అమ్మ తీర్మానం చేసుకుంటూ వచ్చింది. దాదాపు 6 నెలలు అయింది, తర్వాత కూడా బాగలేదు. తర్వాత 1 ఇయర్ అయింది. ఆ తర్వాత మా అమ్మ ప్రార్థన చేసుకుంటూ వచ్చింది, చెబుతూ వచ్చింది, నువ్వు సేవకి వెళ్ళాలమ్మా, నేను తీర్మానం చేసుకుంటూ వచ్చిన తప్పకుండా నువ్వు సేవకి వెళ్ళాలి, దేవుడు నిన్ను చనిపోయినావని బ్రతికిస్తూ వచ్చినారు. ఎందుకంటే నాకు ఆరోగ్యం బాగలేనప్పుడు నేను ఆల్రెడీ ఇంకా స్పృహ కూడా లేనని చెప్తూ వచ్చినారు. బంధువులందరూ కూడా పిలిచిన తర్వాత మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత కూడా నేను ఇంకా స్పృహలో ఉన్నప్పుడు ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నేను స్పృహ ఉందన్నప్పుడు మళ్ళీ యథావిధిగా వెళ్ళిపోయినారని చెప్తూ వచ్చింది. మా అమ్మ ప్రార్థన చేసుకుంటూ వచ్చింది, నేను సేవకు అర్పిస్తాను తప్పకుండా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి దేవుని యొక్క మందిరంలో, తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా నా యొక్క దేవుడు నాకు ఇచ్చిన ధన్యత ఏంటంటే భక్తిగల కుటుంబంలో నేను జన్మిస్తూ వచ్చిన. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి నాకు నేర్పించింది సండే స్కూల్, దేవుని యొక్క మందిరం. తర్వాత ఖాళీగా ఉన్న సమయంలో ఎక్కడికి కూడా వెళ్ళేది లేదు. వెళ్తే దేవుని మందిరానికి, లేకపోతే నేను స్కూల్కి వచ్చిన తర్వాత రాసుకోవడం, చదువుకోవడం, లేకుంటే ఇంట్లోనే ఉండేవాడిని. అదే దినాలు జరుగుతున్న కొలది మాకు మా ఊర్లో మందిరం లేదు కాబట్టి మా ఊరు నుంచి గడివేములకు మేము వెళ్తూ వచ్చినప్పుడు మేము అక్కడ బస్సు కూడా మాకు అంతగా ఉండేది కాదు. ఉదయం 8 గంటలకు ఉంటే మళ్ళీ 10 గంటలకు ఉండేది. 8 గంటలకు బస్సుకి వెళ్తే మా అక్కడికి వెళ్తే 9 అవుతుంది. అట్లా బస్సు కానీ మిస్ అయినప్పుడు మేము నడుచుకుంటూ పోయేవాళ్ళం. దాదాపు ఒక 16 మంది, మా ఊరు నుంచి 16 మంది 8 కిలోమీటర్లు గడివేముల ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. చిన్నప్పుడు దాదాపు 3rd క్లాస్ 4th క్లాస్ ఆ టైంలోనే నడుచుకుంటూ పోయేవాళ్ళం. ఒకవేళ బస్సు మిస్ అయిందనుకో ఆ విధంగా నడుచుకుంటూ పోయేవాళ్ళం. చిన్నప్పటి నుంచి మాకు నేర్పించిన సండే స్కూల్ పాటలు కూడా టీచర్స్ మాకు నేర్పించినవి మేము పాడుకుంటా అట్లా సంతోషంగా పోతూ వచ్చేవాళ్ళం. ఆ తర్వాత నేను 5వ తరగతి చదువుతున్న టైంలో కూడా మా అమ్మ నాకు ఒక మాట చెప్పింది, నువ్వు దేవుని సేవకి వెళ్ళాలా అని చెప్తూ వచ్చింది. నాకు అంతగా అవగాహన లేదు, కానీ తర్వాత 7th క్లాస్ వచ్చినప్పుడు కూడా చెప్తూ వచ్చింది, నువ్వు రక్షణ పొందాలి. ఎందుకంటే మేము దాదాపు 4th క్లాస్ నుంచి దాదాపు 98 నుంచి మేము యూత్ క్యాంప్కి వచ్చినాం, హెబ్రోన్ యూత్ క్యాంప్కు. ప్రతి సంవత్సరం కూడా మా ఊరు నుంచి దాదాపు ఒక 20 మంది 21 మంది తప్పకుండా చిన్నపిల్లలతో మా మమ్మీ తీసుకొని వచ్చేది. మా నాన్న, మా మమ్మీ, మా పెదనాన్న, మా పెద్దమ్మలు, వాళ్ళ పిల్లలు, తర్వాత మేమందరము, తర్వాత ఇంకా మా అత్త వాళ్ళు, మా బాబాయిలు వాళ్ళు, తర్వాత ఇంకొక బంధువులు, దాదాపు ఒక 20 మంది ప్రతి సంవత్సరం హెబ్రోన్ యూత్ క్యాంప్కి వచ్చేవాళ్ళం. అయితే దినాలు జరుగుతున్న కొలది
7th క్లాస్ చదువుకున్న టైంలో నేను చదువుకునే స్కూల్ పేరు ఏంటంటే రాజరాజేశ్వరి స్కూలు. అది హిందూ స్కూల్ అనమాట. వచ్చినప్పుడు 7th క్లాస్లో మేము అక్కడే మమ్మల్ని పడుకోబెట్టేవారు. ఎందుకంటే ఎగ్జామ్స్ పబ్లిక్ ఉంటుంది కాబట్టి, పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటుంది కాబట్టి అక్కడే పడుకొని పెట్టేవాళ్ళు. దసరా సెలవుల్లో కూడా ఆ విధంగా పడిపెట్టినప్పుడు సాయంకాలం మేమంతా ఆట ఆడుకున్న తర్వాత 6 గంటలకు సెలవులు కదా, మీరందరూ వచ్చి టీవీ చూడండి అని మా సారు పిలిచారు. లోపల వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి అందరూ చూస్తూ ఉన్నారు. నాకేందంటే ఇండ్లు దేవుని మందిరం తప్ప నాకు ఇంకా అంతవరకు ఏం తెలియదు. ఎందుకంటే మా బాబాయిలు వాళ్ళు రక్షణ పొందలేదు. వాళ్ళ ఇంటికి కూడా ఎప్పుడు మా మమ్మీ పంపించేది కాదు. ఒకవేళ మా అమ్మకు తెలియకుండా వెళ్ళినా తప్పకుండా చెవులు పిండి అందరి ముందుని కొట్టి తీసుకొని వచ్చేది. అయితే ఇంటి పక్కలు కూడా మా మమ్మీ పంపించేది కాదు. ఈవెన్ మా సొంత బాబాయ్ ఇంటికి కూడా ఎప్పుడు కూడా పంపించేది కాదు. అయితే ఆ సమయంలో నేను అక్కడ వాళ్ళందరూ కూడా టీవీ చూస్తూ ఉన్నారు. అయితే నేను కూడా వెళ్ళాలనుకున్నా కానీ నాకు మనసు అంతా ఒప్పలా. అక్కడికి వెళ్ళాలంటే కూడా భయం పుట్టేది. ఎందుకంటే అందరు పిలుస్తున్నారుగా నేను వెళ్ళలేకపోయినా. రాత్రి 9 అయింది, 9:30 అయింది, ఇంకా రావట్లేదు. అందరు కూడా లోపల ఉన్న, నేను ఒక్కడే బయట ఉన్నా. అయితే కాంపౌండ్ అంతా కూడా చీకటి ఉంది. ఒక లైట్ మాత్రం వేస్తూ వచ్చినారు. తర్వాత అక్కడొక్క నుంచి దూరం నుంచి ఒక పెద్ద పాము వస్తూ వచ్చింది. నాకు చాలా భయమైంది. ఎందుకు ప్రభువా పాము అట్లా వస్తుంది? నేను గట్టిగా కళ్ళు మూసుకొని గట్టిగా ఏడ్చి గట్టిగా అరుస్తూ వచ్చిన. నాకు తెలియదు కానీ అయితే దేవుడు మా యొక్క ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చినారు. ఎందుకంటే నాకు ఒక్కడే ఉన్న, అందరు కూడా లోపల ఉన్నారు. కాంపౌండ్ చాలా పెద్ద కాంపౌండ్. నేను ముందరనే అక్కడ పడుకుంటూ వచ్చిన. అదేమైందో నాకు తెలియదు కానీ నాకు కొద్దిగా భయం వేస్తూ వచ్చింది, చాలా భయం వేస్తూ వచ్చింది. అప్పుడప్పుడు చిన్న దేవుని మందిరానికి వెళ్తాం, తర్వాత అన్ని పాటలు పాడతాం, తర్వాత సండే స్కూల్కి వెళ్తాం, వీబీఎస్కి వెళ్తాం. కానీ మరి సరైన రక్షణ అయితే లేదు కదా. మందిరానికి వెళ్తాము, తర్వాత వీబీఎస్ కూడా వెళ్తూ వచ్చినాని. తర్వాత వీబీఎస్కి వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ తీసుకునేవాడిని. అది వీబీఎస్, అది కేజీలు అయినా, జూనియర్స్ అయినా, సీనియర్స్ అయినా ప్రతి సంవత్సరము మేము నంద్యాలకు వెళ్ళేవాళ్ళము, లేకపోతే కర్నూలుకి వెళ్ళేవాళ్ళం. ప్రతి వీబీఎస్లో కూడా నేను ఫస్ట్ ప్రైజ్ కంపల్సరీ తీసుకోవాలి. అట్లా ప్రతి సంవత్సరం జరుగుతూ వచ్చింది. 7th క్లాస్ అయిపోయిన తర్వాత ఒక ఇన్సిడెంట్ చెప్పి నేను ముందుకు వెళ్తా. 8వ తరగతి చదువుతున్నప్పుడు మాకు అప్పుడు 7th క్లాస్ వరకే ప్రీ పాస్ ఉండేది. అయితే 8th క్లాస్ నుంచి మాకు మనీ కట్టి పాస్ అంటే మేము నందికోటకు వెళ్ళి పాస్ కట్టాలన్నమాట. అయితే జనవరిలో మేము యథావిధిగా కట్టడానికి వెళ్తూ వచ్చినాం. మా ఫ్రెండ్స్ అందరూ కూడా వెళ్ళిన తర్వాత అందరూ కట్టిన తర్వాత, అరే నువ్వు ప్రతిసారి కడుతున్నావు, అట్లనే వెళ్తున్నావు, మాతో పాటు కలిసి రావట్లేదు, అరే మాతో పాటు రండి అని చెప్తే, నేను రానురా మీరు వెళ్ళిపోండి అని చెప్పా. అయితే మా ఫ్రెండ్స్ అన్నారు, మరి మాతో పాటు మామూలుగా రారా, నడుచుకుంటూ పోదాం, అట్లా నడుచుకుంటూ పోదాం అన్నారు. భోజనం చేసి వస్తాము రండి రా అంటే వెళ్ళిన తర్వాత నడుచుకుంటూ పోతా ఉన్నాం. దాదాపు 1 కిలోమీటర్ అయింది. అయిన తర్వాత ఒక పెద్ద కాంప్లెక్స్, దాని ముందర హోటల్ ఉంది. భోజనం చేసిన తర్వాత ఆ కాంప్లెక్స్లోకి తీసుకుని వెళ్తే ఒక సినిమా హాల్. టీవీ మేము సరిగ్గా వెళ్ళడానికి కూడా భయపడేవాడిని. సినిమా హాల్కు తీసుకుని వెళ్తూ ఉంటే, అరే నేను రాను, దయచేసి మీరేమనుకోవద్దు అంటే మా ఫ్రెండ్స్ అన్నారు, అరే మాతో పాటు కూర్చురా, ఇంతవరకు ఉన్నావు కదా, మాతో పాటు కూర్చో, మేమే ఖర్చు పెట్టుకుంటాం అంటే సరే అని. నాకు అంతగా మనసు లేదు, నాకు బాధ ఉంది. అయితే మా ఫ్రెండ్స్ అన్నారు, అరే ఏం కాదురా మాతో పాటు వచ్చి కూర్చోరా అన్నారు. అయితే వెళ్ళిన తర్వాత అక్కడ సినిమా ఏముందో తెలియదు కానీ నేను గట్టిగా కళ్ళు మూసుకొని ఏడుస్తా ఉన్నా. చిన్న పిల్లవాడిని కదా, సరిగ్గా తెలియదు, తర్వాత అవగాహన లేదు. అక్కడ సండే స్కూల్లో చెప్పేది గుర్తుకు వస్తూ ఉన్నాయి. సినిమా చూస్తే ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. నాకు అనిపిస్తూ ఉంది యేసుప్రభు ఒకవేళ వస్తాడేమో, వస్తే ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్తాం. అదొక్కడే గుర్తుకు వస్తూ ఉంది. ఏడుస్తూ ఉన్నా. మా ఫ్రెండ్స్ అన్నారు, అరే నేను అనవసరంగా తీసుకొచ్చినాము, అనవసరంగా నేను తీసుకొచ్చినాం రా. ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు అరే నేను వెళ్ళిపోతానంటే, ఇంకా 1 గంట ఉంటుంది కూర్చో అని ఎట్లో గట్ట కూర్చోబెట్టారు. అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళినాం. ఒక 1 మంత్ అయిన తర్వాత నాకు పెద్ద ఇన్సిడెంట్ జరుగుతూ వచ్చింది. నేను బస్సులో ప్రతిరోజు కూడా సాయంత్రకాలం 4:30కి మాకు బస్సు ఉండేది గడివేముల నుంచి మంచాలగట్టకు. అయితే ఆ బస్సులో నేను మొదటి సీటు వేసేవాడిని అన్నమాట. ప్రతిరోజు రన్నింగ్లోనే సీటు వేస్తా. ఆ రోజు కూడా రన్నింగ్లో సీటు వేస్తూ వచ్చిన. అది 2001 సంవత్సరంలో నేను ఫిబ్రవరి మాసంలో అదే సీటు వేస్తూ వేసినాను.
ఒక 2-3 మినిట్స్ కల్లా ఏమైందో నాకు తెలియదు, కానీ రన్నింగ్లోని బస్సు అక్కడ వస్తున్నప్పుడే సీట్ వేస్తూ వచ్చినప్పుడు నాకు నా కాలు మీద ఒక టైర్ మోస్తూ వచ్చింది. తర్వాత చాలా నేను కళ్ళు తెరిచి చూస్తే అలాగలా 3 అవర్స్ నేను కర్నూలులో అపోలో హాస్పిటల్లో ఉంటూ వచ్చిన. నాకు అనిపించినప్పుడు నేను అనుకున్నా, అది మోసిన వెంబడే నేను గట్టిగా అరుస్తూ వచ్చిన, ప్రభువా నన్ను కాపాడు, ప్రభువా నన్ను కాపాడుము. అదొక్కటే గుర్తుకు వచ్చింది అంతే. ఒక స్వరం నాకు వినిపిస్తూ వచ్చింది, భయపడకము నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడుకు నేను తోడుగా ఉన్నాను. అంతవరకు ఆ వాక్యం ఎక్కడుందో నాకు తెలియదు, కానీ తర్వాత సేవకు వచ్చిన తర్వాత రక్షణ పొందిన తర్వాత అన్ని గుర్తుకొచ్చి తెలుసుకున్నాను. సందర్భం ఏంటంటే, నేను మా ఫ్రెండ్స్తో పాటు పోతూ వచ్చినప్పుడు నిజంగా ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ వాళ్ళు చెప్తున్నది కూడా నేను కూడా వింటూ వాళ్ళతో పాటు పోతూ వస్తూ వచ్చేవాడిని. అయితే అప్పటికి రక్షణ లేదు. తర్వాత 8th క్లాస్ అయిపోయింది, 9th క్లాస్ అయిపోయిన తర్వాత యూత్ క్యాంపుకు యథావిధిగా 2002 యూత్ క్యాంప్కి వచ్చినాం. హెబ్రోన్కు యూత్ క్యాంప్కి వచ్చినాం. హెబ్రోన్లో యూత్ క్యాంప్ థీమ్ ఏంటంటే, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. 2002 యూత్ క్యాంపు, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. 9th క్లాస్ అయిపోయింది, యూత్ క్యాంప్కి వచ్చిన తర్వాత మొదటి రోజు అయిపోయిన తర్వాత సెకండ్ రోజు బుధవారము సాయంకాలం 6 గంటలకు పాల్స్ దగ్గర అంకుల్ వాక్యం చెప్తా వచ్చినాడు. 6:30 గంటలకు వాక్యం చెప్తున్నాడు. దాదాపు 7:30 అయిపోయింది. వాక్యం అయిపోయిన తర్వాత అంకుల్ వాక్యం ఏం చెప్తున్నాడంటే, మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 1-13 వచనాలు. అక్కడ ఏమని ఉంటుంది, బుద్ధి గల కన్నికలు, బుద్ధి లేని కన్నికల గురించి వాక్యం చెప్తా ఉన్నాడు. వాక్యం చెప్తూ ఉన్నప్పుడు నేను రాసుకుంటా ఉన్నా. తర్వాత వాక్యం అయిపోయిన తర్వాత అంకులు కొన్ని ఇన్స్ట్రక్షన్ చెప్తా ఉన్నాడు. తర్వాత తీర్మానం చేసుకుని వాళ్ళు చేసుకోమంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది. నేను ఏడుస్తూ ఉన్నా. నిజంగా బుద్ధి లేని కనికల దేవుని మందిరానికి వెళ్తాం, అన్ని పాటలు పాడతాం, సండే స్కూల్లో యాక్షన్ చేస్తాం, సండే స్కూల్లో ముందర నాన్నే నీళ్ళు పెడతారు యాక్షన్ చేయడానికి కొరకు. తర్వాత సండే స్కూల్ అందరికీ కూడా నేను మంచివాడిగా కనబడతాను, మందిరంలో అందరికీ మంచివాడిగా కనబడతాను. అయితే నా జీవితం చూస్తే కరెక్ట్గా లేదు, సరైన రక్షణ లేదు. అయితే అంకుల్ వాక్యం చెప్తూ వచ్చినప్పుడు నేను కూడా సరి చేసుకుంటా ఉన్నా. అంకుల్ వాక్యం చెప్పిన తర్వాత తీర్మానం చేసుకున్న వాళ్ళు ఏం చెప్పారంటే, అక్కడ ఒక వాక్యం ఉంది, ఇప్పుడు ఒకవేళ నువ్వు విడబడితే ఎక్కడికి వెళ్తావు అని అంకుల్ వాక్యం చెప్తా ఉన్నాడు. నిజంగా నేను విడబడితే ఎక్కడికి వెళ్తా, నేను కూడా నరకానికే వెళ్తా అని ఏడుస్తూ ఆ విధంగా నేను ఉంటా వచ్చినప్పుడు, అయితే ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వాళ్ళు చేతులు పైకెత్తమని చెప్పినప్పుడు అన్ని వేల మందిలో ధైర్యంగా నేను కూడా చేతులు ఎత్తడానికి దేవుడు నాకు సాయం చేస్తూ వచ్చినాడు. అయిన తర్వాత చేతులు ఎత్తిన వాళ్ళు నిలబడమని చెప్పినాడు. నిలబడిన వాళ్ళు ముందరికి రండి అని చెప్పినారు. ఉదయకాలము అంకుల్ చెప్పాడు, ఏమని చెప్పినాడు, తీర్మానం చేసుకునే వాళ్ళు చేతులు ఎత్తిపోయామంటే అసలు సిస్టర్స్ ఒక్కరు ఎత్తట్లా. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని మందిరంలో ఉన్నప్పుడు తీర్మానం చేసుకోవడానికి ఏమవుతుంది, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు తీర్మానం చేసుకోవడానికి ఇష్టపడుతురా, దేవుడు నీ హృదయంలో కార్యం చేస్తాడు. ఆ దినంలో 9th క్లాస్ అయిపోయింది, 10th క్లాస్ ఎంటరింగ్లోనే. అయితే దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. తీర్మానం చేసుకున్న వాళ్ళు చేతులు ఎత్తమన్నా చేతులు ఎత్తిన వాళ్ళు లేచి నిలబడమన్నారు, లేచి నిలబడుతూ నిలబడిన వాళ్ళు స్టేజ్ ముందుకి, పులిపీఠం ముందుకి రమ్మని చెప్పారు. దాదాపు 100 మంది ఉంటారనుకోండి, అందులో నేను కూడా ముందర నిలబడుతూ ప్లస్ కూడా నిజంగా ఆ దినంలో ఒక పాట పాడినాడు. అయిపోయిన తర్వాత, చూడుము నీవు మేలుకొనుము యేసు వచ్చుచున్నాడు. నిజంగా ఆ పాట అయిన తర్వాత నాకు చాలా ఇంకా ఆనందము, ఎంతో సంతోషం కలుగుతూ వచ్చింది. నిజంగా నా హృదయంలో చూస్తే నేను చాలా ఫ్రెండ్స్తో చెప్పిన మాట వింటా ఉన్నా, వాళ్ళు చెప్పింది చేస్తూ ఉన్నా. తర్వాత ఆ సంవత్సరం అక్కడ బాప్తిసం ఇవ్వాల 2002లో. అయిన తర్వాత 2003 నేను 10th క్లాస్ టైంలో నేను వాగ్దానం తీసుకుంటూ వచ్చిన. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనం, పేరు పెట్టి చదవండి అన్నమాట. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనంలో, పేరు పెట్టి నేను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నేనే. అక్కడేమన్నదంటే, పేరు పెట్టి పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే. అప్పటికి నేను తీర్మానం చేసుకున్నా కదా. మా యొక్క సంఘస్థులందరూ అనుకున్నారు, జోసెఫ్ దేవుని సేవకు వెళ్తాడు అని అనుకుంటా వచ్చినారు. 10th క్లాస్ అయిపోయింది. దేవుని సేవకు నాకు వ్యక్తిగత వాగ్దానం కూడా నాకు వచ్చింది కదా. అయితే 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ అయినా. అంతవరకు దేవుని మందిరం, తర్వాత ఇల్లు తప్ప నాకు ఏది కూడా తెలియదు. చెడు ఫ్రెండ్స్తో మహా అంటే స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళతో పాటు అట్లా 2-3 సార్లు వెళ్ళినాము, కానీ తర్వాత మామూలుగా అంటే నాకు సరిగ్గా తెలియదు.
ఇంటర్మీడియట్ చదువుతా ఉన్నా. ఇంటర్మీడియట్ ఇక్కడ కర్నూలులో చదువుకుంటున్నా. దాదాపు మా కర్నూలుకి మా ఊరికి చాలా దూరం, 60 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడే హాస్టల్ సెయింట్ మేరీస్ జూనియర్ కాలేజ్ చదువుతుంటూ వచ్చిన. అయితే మొట్టమొదటిగా ఒక నెల మంచిగా ఉదయకాలం 5 గంటలకు లేచి ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదువుకోవడము, లైట్ వేసి అందరు పడుకుంటున్నే 5 గంటలకే మాకు బెల్లు కొడతారనమాట. 5 గంటలకు ఎవరు లేరు, 6 గంటలకు బెల్లు కొడతారు. 6 గంటలకు ఎవరు లేరు. 5 గంటలకి నేను లేచి నేను లైట్ వేసుకొని, మా రూమ్లో దాదాపు ఒక 14 మంది ఉంటారు. 14 మందిలో నేను ఒక లేచి లైట్ వేసుకొని ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకుంటూ వచ్చినాను. అయితే మా ఫ్రెండ్స్ అన్నారు, ఏరే నువ్వేం పెద్ద నీతిమంతుడువా, మేము కూడా క్రిస్టియన్సారా అని వాళ్ళు ఎంత ఎగతాళిగా మాట్లాడుతూ, తర్వాత వ్యంగ్యంగా మాట్లాడుతూ వచ్చినారు. అయినను వాళ్ళ మాట వినలా. తర్వాత వాళ్ళు అన్నారు, అరే నువ్వు వాక్యము నువ్వు చదవద్దు, లైట్ వేస్తున్నావు, మాకు డిస్టర్బెన్స్ చేస్తున్నావు అని చెప్పారు. అయిన తర్వాత మళ్ళీ 1 నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది. వాళ్ళు అన్నారు నేను వాక్యం చదవడం మానేసిన. తర్వాత నేను ఫ్రంట్ కాలేజీలో ఫ్రంట్ డెస్క్లోనే అంటే ఫస్ట్ బెంచ్లోనే కూర్చొని మంచిగా రాసుకునేవాడిని. అయితే మా ఫ్రెండ్స్ అన్నారు, రే నువ్వు ముందర కూర్చొని బాగా రాసుకుంటున్నావు, నువ్వు మా మధ్యకి రారా అని మా ఫ్రెండ్స్ సెంటర్ మధ్యలో డెస్క్లోకి రమ్మని చెప్పారు. అట్లా ఎన్నిసార్లు చెప్పినా వెళ్ళాలా. అయితే మళ్ళీ వాళ్ళు ఎంతగా మాట్లాడుతూ ఉంటే సరే మళ్ళీ మొదటి డెస్క్ నుంచి లాస్ట్ డెస్క్లోకి వెళ్తూ వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నారు, మరే మాతో పాటు నువ్వు కూర్చోడమే కాదు, ఏం చేయాలంటే మా పక్కలోనే అంటే దాదాపు 3 లైన్స్ ఉంటాయి. 2 లైన్స్లో బాయ్స్ ఉంటారు, 1 లైన్లో గర్ల్స్ ఉంటారనమాట. అయితే దాదాపు 120 మంది ఉంటారు మా హాల్లో. మా ఫ్రెండ్స్ అన్నారు, అరే నువ్వు కూర్చోడం ఏందిరా, మాతో పాటు మేము వాళ్ళని కామెంట్ చేస్తూ ఉంటాము, అమ్మాయిల నువ్వు కూడా నవ్వుతూ రావాలి, తర్వాత మాతో పాటు ఏకీపించాలని వాళ్ళు చెప్పారు. ఆఖరిగా ఆడ లెసన్ చెప్తా ఉంటే మేమేమో వెనకాల అల్లరి చేస్తూ వచ్చేవాళ్ళం. దాదాపు అట్లా జనవరి వరకు అంటే డిసెంబర్ వరకు జరుగుతూ వచ్చింది. నాకు మార్క్స్ కూడా చాలా తగ్గిపోతూ వచ్చినాయి. మ్యాథమెటిక్స్ స్టూడెంట్ కదా, లెసన్ సరిగ్గా వినాలా. తర్వాత మ్యాథమెటిక్స్ బి అంటే అసలు ఈక్వేషన్స్ కూడా చెబుతూ వచ్చిన దాన్ని సరిగ్గా వినాలా, తర్వాత నేర్చుకోవాలా. తర్వాత నా మార్క్స్ కూడా చాలా తగ్గిపోతూ వచ్చినాయి. తర్వాత హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయిపోయినాయి, యథావిధిగా సంక్రాంతి హాలిడేస్ వచ్చినాయి, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక మాట, 31st నైట్ కూడా దేవుని మందిరానికి వెళ్ళలేకపోతూ వచ్చిన. దేవుని మందిరానికి వెళ్ళాలని మా వార్డెన్ దగ్గర పర్మిషన్ తీసుకున్న తర్వాత నేను అంతా రెడీ అయిపోయి బైబిల్ తీసుకొని బయటికి వస్తేనే మరి మా ఫ్రెండ్స్ అన్నారు, ఎక్కడికి పోతున్నావు, మాతో పాటు రాత్రంతా సినిమాలు చూడాలి అని చెప్పారు. రాత్రంతా సినిమాలు చూడాలి. అరే నేను చూడండి రా, దయచేసి మీరు ఏమనుకోవద్దు, నేను 31st నైట్ వాగ్దానం తీసుకోవాలని కర్నూలు ఏడ్చిలేంకి వెళ్ళాలని రెడీ అయ్యి బయటికి వస్తుంటే మా ఫ్రెండ్స్ అంతా దాదాపు 10 మంది వచ్చి పంపలేదు, చాలా లోపలికి తీసుకొని వచ్చి రూమ్ లాక్ గడిపెట్టేసి అందరూ అక్కడే ఉన్నారు. యథావిధిగా టైం 9-10 అయిపోయింది. 10 నుంచి మేము రాత్రి అంతా సినిమాలు చూస్తూ వచ్చినాం. మామూలు సినిమాలు ఏంటండి. చూసిన తర్వాత మరి ఉదయకాలము మా వార్డెన్ పర్మిషన్ అడిగింది, ఓన్లీ రాత్రి మాత్రమే. ఉదయం నేను పోతానని అడగల. అయితే ఉదయము మా వార్డెన్ అడగకుండా నేను రెడీ వేసి వెళ్ళిపోయిన తర్వాత మా వార్డెన్ రెడీగా ఉన్నాడు. వీడు పర్మిషన్ అడగకుండా రాత్రి అడిగినాడు, ఉదయం అడగల. రెడీగా 2 ఈత బెత్తాలు పెట్టుకొని రెడీగా ఉన్నాడు. నేను వచ్చినానో లేవదు లోపలికి డోర్ వేసి 2 ఈత బెత్తాలు ఇరిగిపోయేటట్టు కొట్టేసినాడు. పట్ట నాకు అనిపించింది, సార్ నేను రాత్రి అడిగినాను కదంటే, నువ్వు ఉదయం అడగలేదు కదా, అడగకుండా నువ్వు ఎట్లా వెళ్తావు, నీకేమన్నా ఏంటి అని చాలా కొట్టేసినాడు. సరే నువ్వు అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయినాను. సంక్రాంతి హాలిడేస్ వచ్చిన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా మమ్మీ చెప్పింది, పోతే నేను 1 గంట తర్వాత, నైనా నువ్వు బాప్తిసం తీసుకోవాలి, రక్షణ పొందినావు కదా, నువ్వు బాప్తిసం తీసుకోవాలి అంటే, అమ్మ నేను బాప్తిసం తీసుకునే స్థితిలో నేను లేను, చాలా తప్పు చేసిన, తర్వాత నేను సరిగ్గా కూడా చదవట్లేదు. మా అమ్మ దగ్గర ఒప్పుకుంటా ఉన్నా, అది ఎందుకో మరి చెబుతా వచ్చిన, మా అమ్మ నేను ఇట్లా జీవిస్తూ వచ్చిన, నేనైతే సరిగ్గా లేనమ్మా, నేను బాప్తిసం తీసుకునే స్థితిలో నేను లేనమ్మా అని చెప్పిన. లేదు నైనా, ఆల్రెడీ నంద్యాల సంఘ పెద్దలకు మేము ఫోన్ చేసి చెప్పారు, నాన్న నీ పేరు కూడా అక్కడ రాశారు, నువ్వు తీసుకోవాలనైనా అని చెప్పింది. లేదమ్మా నేను తీసుకోను, నాకు అసలు సమాధానం లేదు, నేను కరెక్ట్గా లేనమ్మా అని చెప్పిన. అయినా మా మమ్మీ మళ్ళీ చెప్పిన తర్వాత, మా మమ్మీ చెప్పింది 3 రోజులు నీకు టైం ఇస్తానైనా నువ్వు ప్రార్థన చేసుకో అని చెప్పిన తర్వాత మేము 3 రోజులు నేను ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. మాట్లాడిన తర్వాత మా మమ్మీకి చెప్పిన, అమ్మ నేను తీసుకుంటాను, చెప్పులేమ్మా అని చెప్పిన.
బాప్తిసం తీసుకున్నా. నా బాప్తిస వాగ్దానం ఏంటంటే ఈ మాట చదువుతాం. ఆది కాండం 50:21. ఆది కాండం 50:21. 50:21. కాబట్టి భయపడుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. నా వాగ్దానం ఏంటంటే భయపడుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను. అరే ఇదేంటిది, నాకు పెళ్లి కాలేదు, ఏం కాలేదు, భయపడకడంటాడు, పిల్లలు పోషించమని నాకు అర్థం కాల. వాగ్దానమును చదివిన తర్వాత నా ముందర మా అన్న, మా పెద్దనాన్న కొడుకే మా అన్న ఉన్నాడు, వినోద్ అన్న, ఎఫ్రామన్. మా అన్నకు ప్రార్థన చేశాడు సంఘ పెద్ద ఎండి ఫాల్ అంకులు. అక్కడ ప్రార్థన చేస్తూ వచ్చినారు చర్చిల్ అంకులు. చేసిన తర్వాత నా దగ్గరికి వచ్చినారు. మామూలుగా ఆయనకు ప్రార్థన చేస్తారు. ఆయనకు సేమ్ వాగ్దానం వచ్చింది, నాకు కూడా అదే వాగ్దానం వచ్చింది. పక్కలోనే ఉన్నాం. అయితే వాగ్దానం తీసి చదువుతప్పుడు నువ్వు దేవుని సేవకి వెళ్తావు, తప్పకుండా నీకు కష్టాలు వస్తాయి, నీకు అక్కడ ఆహారం కూడా దొరకదు, దేవుడు నిన్ను పోషిస్తాడు అని చెప్పాడు. మామూలుగా చెప్తూ ఉంటారులే వీళ్ళు అని నేను అనుకుని నవ్వుకుంటూ వచ్చిన. ఆయన నిజంగా చెప్పిన మాట. దేవుని సేవకు వచ్చినాం, హెబ్రోన్కి వచ్చినాం. హెబ్రోన్లో 10 సంవత్సరాలు ఉన్నాను. ఎన్నో కష్టములు కూడా వెళ్తూ వచ్చినాం. నిజముగా ఒకసారి కాదు, 6 నెలలు కూడా ఆహారం సరిగ్గా లేదు. చాలాసార్లు పరిస్థితిలో దేవుడు పోషిస్తూ వచ్చిన. నాకు కనిపిస్తూ వచ్చిన వాగ్దానమును గుర్తుకొచ్చింది. చాలామంది అనుకుంటారు బాప్తిస వాగ్దానం అంటే మీ జీవితంలో జీవితాంతం కూడా మీకు నెరవేర్చుతుంది. ఒకసారి మీరు ప్రార్థన చేసుకొని ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, నీ వాగ్దానం మీద ఒకసారి వెనుకకు వెళ్ళి మీరు చూస్తే తప్పకుండా నీ వాగ్దానం అది ఉన్నదని గుర్తుపెట్టుకోవాలి. అయితే వాగ్దానమును ఆయన తలవించి చేతి నుంచి ప్రార్థన చేసిన తర్వాత మామూలుగా వచ్చింది ఇలా అనుకుంటూ వచ్చిన. నిజంగా నేను రక్షణ పొందిన తర్వాత పడిపోయిన తర్వాత మళ్ళీ దేవుడు మా అమ్మ చెప్పిన తర్వాత ప్రార్థన చేసుకుంటూ వచ్చిన. యథావిధిగా మళ్ళీ బాప్తిసం తీసుకుంటూ వచ్చిన. యథావిధిగా నేను మళ్ళీ కాలేజీకి వచ్చిన. మళ్ళీ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నేను సరిగ్గా లెసన్ నిన్నలేదు కదా, మ్యాథమెటిక్స్ బి ఫెయిల్ అవుతూ వచ్చిన. కెమిస్ట్రీ కూడా ఫెయిల్ అయినా. మా ఫ్రెండ్స్ అందరు అల్లరి చేశారు, అంతగా నాకంటే డబుల్ త్రిబుల్ చేశారు. అయితే వాళ్ళందరూ పాస్ అయ్యారు, నేను ఒక్కడు ఫెయిల్ అయినా. నాకు అర్థం కాల. మళ్ళీ 2వ సారి రాసిన, కెమిస్ట్రీ పాస్ అయినా, మ్యాథమెటిక్స్ బి ఫెయిల్ అవుతూ వచ్చిన. నేను ఆ రోజు డెస్క్లో కూర్చొని నేర్చుకుంటూ వచ్చిన. చాలా ఏడుస్తూ వచ్చిన. ఎందుకు ప్రభువా, నేను బాప్తిసం తీసుకున్నాను కదా, నేను చదివితే రాస్తూనే వచ్చాను కదా, నాకు అనిపించింది నేను దేవునికి ఇంకా సరిగ్గా లేనేమో. అయితే 2005 నా వ్యక్తిగత వాగ్దానమును నేను తీసుకుంటూ వచ్చిన. యెరూషలేముకి వెళ్ళి తీసుకుంటూ వచ్చిన. ఇర్మియా గ్రంథం 31:3 అక్కడ మాట రాబడుతూ వచ్చింది, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను, విడవక నీ ఎడల కృప చూపుచున్నా. నిజంగా ప్రభువా, నువ్వు నా మీద ప్రేమ చూపిస్తానంటున్నావు కదా. ఎందుకంటే అప్పట్లోనే కదా దేవుని యొక్క వాక్యమును నేను చదువుకుంటూ ఇంకా నమ్మకంగా చదువుకుంటూ వచ్చిన. మా ఫ్రెండ్స్ ఎంతగా వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడినా, ఎంతగా విరోధంగా మాట్లాడినా, ఎంతగా అవహేళన చేసినా నేను వాళ్ళ మాటలు వినలా. నమ్మకంగా నేను స్టడీస్కి వెళ్ళి మాకు పెద్ద కాంపౌండ్, మంచి చెట్ల కింద మంచి చదువుకోవచ్చు, బాగుంటుంది. అయితే బాగా నేను 2 సంవత్సరము సెకండ్ ఇయర్ బాగా చదువుకుంటూ వచ్చిన. దేవుడు మనకు మంచిగా పాస్ అవుతూ వచ్చినాను. మా ఫ్రెండ్స్ అంతా ఫెయిల్ అయినారు. 2వ సంవత్సరం ఎవ్వరు కూడా పాస్ కాల. దాదాపు 10 మంది ఉంటే 10 మంది ఫెయిల్ అవుతూ వచ్చినారు. అందులో నేను ఒక్కటి మాత్రమే పాస్ అవుతూ వచ్చిన. తర్వాత మళ్ళీ డిగ్రీ అవుతూ వచ్చిన. డిగ్రీ అయిపోయిన తర్వాత దేవుని సేవకు వెళ్ళాలని మా మమ్మీ ప్రార్థన చేస్తూ ఉన్నది. అమ్మ, నేను దేవుని సేవకి అయితే వెళ్ళను, నేను జాబ్ చేసుకుంటూ నేను దేవుని సేవ చేస్తా, ఒక వ్యాన్ కొంటాని. టైం లేదు, ముగిచేస్తాను నాకు 10 నిమిషాల్లో, అందుకని కట్ చేసేస్తున్నా. అయితే మా మమ్మీ చెప్తుంటే కూడా నేను వినల్లా. అమ్మ, నేను దేవుని సేవకి అయితే వెళ్ళను, నేను ఒక వ్యాన్ కొనుక్కుంటా, చుట్టుపక్కలంతా కూడా స్వార్థ చేస్తాం, ఒక సంఘం కడతామని మా మమ్మీ చెప్తా వచ్చిన. అయితే లేదు, నేను తప్పకుండా వెళ్ళాలని చెప్తా వచ్చింది. అయితే 2010 మా కుటుంబ వాగ్దానములు ప్రకటన గ్రంథం 2:10 10 దినములు మీకు శ్రమ కలుగును, ఆయనను నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. 10 దినములు శ్రమ కలుగుతుంది. మేమైతే ఫ్యామిలీ ప్రేయర్ చేసుకున్నాం. ప్రతిరోజు కుటుంబ వాగ్దానం గుర్తు చేసుకునే వాళ్ళం మా ఇంట్లో. అయితే మా మమ్మీకి అంటేవని, మమ్మీ నీకా, డాడీ నీకా, నాకా, అక్క ఆల్రెడీ సేవకి వెళ్ళిపోయింది, మా అక్క ఆల్రెడీ సేవకి వెళ్ళిపోయింది, మా అక్కకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. అక్క కుదరదులే, మనకే నలుగురికి, తమ్మునికే, నాకా నీకా అని మేము అనుకుంటూ వచ్చేవాళ్ళం. అయితే ఒక సందర్భం వచ్చింది, అది జూలై మాసంలో మా మమ్మీకి బాగాలేదు, చాలా బాగాలేదు. హాస్పిటల్కి వెళ్ళినాం, కర్నూలు అమ్మ హాస్పిటల్లో. డాక్టర్స్ చెప్పారు, మేము రెగ్యులర్గా అదే హాస్పిటల్కి వెళ్తాం. అయితే డాక్టర్స్ చెప్పినారంటే అంతా బాగుందండి, ఎందుకు
అని చెప్పారు. లేదు మా మమ్మీ, మాకు పొలాలు ఉన్నాయన్నమాట. పొలాల్లో మా మమ్మీ పని మనుషులు తీసుకొని పోయి వాళ్ళు చేయకపోయినా మా మమ్మీ పని చేసేది. అయితే అయితే మా మమ్మీ దాదాపు 5-6 రోజులు అవుతుంది. నేనేమో హైదరాబాద్లో కూకట్పల్లిలో ఉన్నా, పంజాగుట్లో ఉన్నా, నేను మెడికల్ ట్రాన్సిషన్ నేను నేర్చుకుంటా ఉన్నా. అయితే మా మమ్మీ మా డాడీ ఫోన్ చేసి అమ్మకు బాగాలేదనైనా నువ్వు రావాలి అని మా నాన్న ఫోన్ చేశారు. చేస్తే లేదని నేను ఇంటికి పోయినా. వెళ్ళిన తర్వాత నేను అనుకుంటూ వచ్చిన అంత చేస్తున్నా, ఎందుకో మళ్ళీ మమ్మీ అయితే లేయట్లేదు, అట్లనే ఉంటుంది. అంటే మన కుటుంబ వాగ్దానము ఒకసారి గుర్తు చేసుకుంటే 10 దినములకి శ్రమ కలుగునని చెప్పారు కదా నాన్న, ఒకవేళ దేవుడు మనకు శ్రమ ఇచ్చాడేమో ప్రార్థన చేసుకుందామని నేనే మా నాన్నకి చెప్పిన తర్వాత మా ప్రార్థన చేసుకుంటూ వచ్చిన. నేనైతే ఉపవాసంతో 2 రోజులు ఉపవాసంతో ప్రార్థన చేసుకుంటూ వచ్చి, ప్రభా మా మమ్మీని స్వస్థపరచు, నేను నిన్ను సేవకు వస్తా, మా మమ్మీని బాగు చేయి ప్రభా, నేను సేవకు వస్తానని చెప్పిన. అయితే మా దేవుడు నిజంగా ఆ 10 నెలలు అయిపోయిన తర్వాత దేవుడు మా మమ్మీని బాగు చేస్తాడు. తర్వాత నేను మళ్ళీ యథావిధిగా మళ్ళీ హైదరాబాద్కు వచ్చిన, పంజాగుట్లో ఉన్నా. అయిన తర్వాత ఆగస్టు మాసంలో 14వ తారీఖు మా ఆ స్టాఫ్ అంతా కూడా వెళ్ళిపోయారు. 15వ తారీఖు సెలవు కాబట్టి అందరు కూడా వెళ్ళిపోయారు. నేను కూడా వెళ్ళాలనుకుంటే లేదు నువ్వు ఇక్కడే ఉండని చెప్పారు. అయిన తర్వాత ప్రార్థన చేసుకునేందుకు, ఎందుకంటే అప్పటికే నేను బ్యాంక్ కోచింగ్ నంద్యాలలో దాదాపు 1.5 year నేను చూసుకుంటూ వచ్చిన. ప్రతి నెలకు 2 సార్లు హైదరాబాద్కు వచ్చి ఎగ్జామ్ రాస్తూ వచ్చేవాడిని. దాదాపు 25 బ్యాంకులు అన్నీ టూ టైమ్స్ రాస్తూ వచ్చిన. ఏది కూడా ఇంటర్వ్యూ రాలా, ఎందుకంటే దేవుని సేవ పిలుపు ఉంది కదా. ఎన్నిసార్లు కూడా ఇంటర్వ్యూ రావట్లేదు, మినిమం ఇంటర్వ్యూ అన్నా రావాలి కదా, నాకు ఇంటర్వ్యూ కూడా రాలా. ఆఖరిగా 2010 ఆగస్టులో ఒక ఎగ్జామ్ రాస్తూ వచ్చిన. అది విజయ బ్యాంక్ ఎగ్జామ్ రాసిన తర్వాత 1 నెల అయిన తర్వాత ఇంటర్వ్యూ వచ్చింది. అది ఎప్పుడు వచ్చిందంటే, మాకు అప్పుడు ఫోన్స్ లేవు మా ఇంటికి. మా ఊర్లో ఒక ల్యాండ్ ఉండేది, మా చుట్టుపక్కల ఉండేది. ఆ ల్యాండ్కు వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసారో తెలియదు. నాకు ఇంటర్వ్యూ కార్డు కూడా అది ఆల్రెడీ 2 రోజులు అయిపోయిన తర్వాత నాకు అది కార్డు పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చినాడు. అంతకన్నా ముందు డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీ MCA చదవడానికి కొరకై అది ఒక కార్డు వస్తే దాన్ని కూడా మా పోస్ట్ మ్యాన్ 2 రోజుల తర్వాత తీసుకువచ్చినాడు. అప్పటికే 2 times అట్లే జరుగుతూ వచ్చింది. నేను 5th క్లాస్ అయిపోయిన తర్వాత 6th క్లాస్ జాయిన్ కావడానికి కొరకు కూడా గురుకుల పాఠశాలలో జాయిన్ కావడానికి కొరకై మా పోస్ట్ మ్యాన్ కూడా వెనుక తీసుకొచ్చాడు. అప్పటికి 3 times అవుతుంది. నాకు అనిపించింది దాదాపు ఇప్పటికి కూడా ఇట్లా జరుగుతూ వచ్చింది కదా, దేవుని చిత్తం కాదు, ఇంకా నేను దేవుని సేవకి వెళ్ళాల్సిందే నేను అనుకుంటూ వచ్చిన. అయినను కూడా ఇక్కడే ఉంటున్నా పంజాగుట్టలో, హైదరాబాద్లో. అయితే ఒక దినంలో నాకు దేవుని మీద వారం అంతా కూడా కోపం వచ్చింది. బైబిల్ చదవడం మానేసిన, సరిగ్గా నేను ప్రార్థన ఏం చేసుకోవట్లా. అయితే ఒక దినంలో ఆగస్టు 14వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు నిద్ర అప్పు లేచి ముఖం కడిగి బ్రేక్ చేసి బైబిల్ ఓపెన్ చేసి చదువుకుంటా ఉన్నా. నా దినపాఠం ఏంటంటే ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము. అన్నీ కూడా అక్కడ ఆశీర్వాదాలు ఉంటాయి. ఆఖరి 2 వచనాలు చదివేస్తా. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం. మధ్యాహ్నం 3 గంటలకు నేను లేచి అప్పుడు దినపాఠం చదువుతాను. ఉదయము దినపాఠము ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం ఆఖరి 2 వచనాల్లో, నువ్వు ఏ మాత్రమైనను నీవు దేవుడైన యెహోవాను మరచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించినలా మీరు నిశ్చయంగా నశించిపోదురని నేను మిమ్మల్ని గూర్చి సాక్ష్యము పలికిన్నాను. నీ ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్టు మీరు దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయిన ఎడల మీరున్న వారి వల్లే నశించెదరు. నేనేం వినలేదు ప్రభువా. తీర్మానము దాదాపు 20 నిమిషాలు ఏడ్చుకుంటూ వచ్చిన. ప్రభా నీ సేవకు ఒకటే నేను వినలేదు కదా, వస్తాను ప్రభా. నన్ను మా మమ్మీకి మా నాన్నకి ఎమ్మడైనా ఒక అర్ధగంటలో ఎందరో ఫోన్ చేసిన, నేను వస్తున్నాను ఇంటికి వస్తానంటే మా మమ్మీ మా నాన్న కూడా లేరు. అప్పటికే ముద్దునూరులో మా అక్క దగ్గర ఉన్నారు. ఎందుకంటే మా మమ్మీకి బాగాలేదు కదా, అక్కడ వెళ్తూ వచ్చింది. సరే నేను ఇంటికి వస్తానని ఫోన్ చేసి 15వ తారీఖు ఉదయం కాలం వెళ్ళిపోయినా. 15వ తారీఖు అయిన తర్వాత సాయంకాలము నేను కూర్చొని ఒక పేపర్లను కూర్చొని రాసుకుంటూ నా సాక్ష్యం అంతా రాస్తాను. నేను హెబ్రోన్కి ఒకటి, తర్వాత కడప బేర్షెబాకు ఒకటి, ముద్దునూరులో మా బావ ఉన్నాడు అక్కడ కూడా ఒకటి రాస్తూ వచ్చిన. మా అక్క మా బావ ముద్దునూరులో అక్కడ సేవ చేస్తా ఉన్నాను. అక్కడ నేను రాస్తూ వచ్చిన. నేను అనుకుంటూ వచ్చిన, ప్రభా నీ సేవకు నేను వెళ్తా. ఇంక అన్ని తీసుకొని సర్దుకొని ఇంటికి వచ్చిన. 1 month అయింది. హెబ్రోన్ నుంచి కూడా ఫోన్ కాల్ రాలా. నాకు చాలా బాధ అనిపిస్తుంది. అయితే సాంసన్ అంకుల్ కడప నుంచి
మా బావకు ఫోన్ చేసి చెప్పారు, అయ్యా మీ బామ్మర్ది అనుకుంటా అది లెటర్ వచ్చింది, మీ సేవకు పంపిస్తావా అని సాంసన్ అంకుల్ ఫోన్ చేశారు. అంటే బావా నేనైతే వెళ్ళను, నేను హెబ్రోన్కే వెళ్తాను అని చెప్పిన. అయితే మళ్ళీ హెబ్రోన్కి అయితే వాళ్ళు మనకేం ఫోన్ చేయలా. తర్వాత ఇక్కడ కృపానందం అన్న ఉంటూ వచ్చినాడు హెబ్రోన్లో. కృపానందం అన్న ఒకసారి నాకు హెబ్రోన్కి వచ్చినప్పుడు పరిచయం అవుతూ వచ్చినాడు. ఆయన నెంబర్ కూడా నాకు లేదు. సరే నేను హెబ్రోన్కి వెళ్తానని సెప్టెంబరు 18వ తారీఖు మా ఊరు నుంచి నేను బయలుదేరుతూ వచ్చిన. అది ఆదివారము బయలుదేరినాను. మా సంఘంలో చెప్పినాం, సంఘం అంతా కూడా ప్రార్థన చేస్తున్నారు, మా సేవకునితో ప్రార్థన చేయించుకున్నా. తర్వాత నేను ఓన్లీ ఒక బ్యాగ్లో ఒక డ్రెస్సు, తర్వాత నేను వేసుకున్న డ్రెస్ తప్ప ఒక బెడ్షీటు, తర్వాత గుల్లుంగి, ఒక టవాల్, అంతే నేను తీసుకొని హెబ్రోన్ సేవకు వచ్చిన. 2010 సెప్టెంబర్ 18వ తారీఖు దేవుడు సహాయం చేస్తాడు అని నేను దేవుని మీద ఆధారపడుతూ వచ్చిన. మా మమ్మీ మా నాన్న అప్పుడు ఏడుస్తున్నాను, నువ్వు వెళ్ళొద్దులే ఇక్కడే ఉండని మా మమ్మీ అప్పుడు మా నాన్న వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. లేదమ్మా నేను వెళ్తాను, దేవుడు సహాయం చేస్తాడు. ఒక్కడే, ఎందుకంటే ఒక్కడిని ఎప్పుడు కూడా పంపించే వాళ్ళు కాదు, నాతో పాటు ఎవరిదో ఒకరిని పంపించే వాళ్ళు హైదరాబాద్కి వచ్చిన కూడా. అయితే నేను బయలుదేరుతూ వచ్చిన తర్వాత ఉదయకాలం 5 గంటలకు 19వ తారీఖు సెప్టెంబర్ 19 ఉదయం 5 గంటలకు బిల్లు కొట్టారు ఎయిర్మౌంట్లో. నేను అక్కడ గేట్ దగ్గర పడుకుంటూ వచ్చిన. ఫ్యామిలీ ప్రేయర్ అయిపోయిన తర్వాత కొరియన్ అంకులు, అయ్యా నువ్వు ఎవరు కొత్తగా కనపడుతున్నావు అంటే, నా పేరు జోసెఫ్ అంకుల్, ఇట కర్నూలు నుంచి మంచాలకట్ట నుంచి వచ్చిన. ఎందుకు వచ్చినావు? దేవుని సేవకు వచ్చిన. అయితే నేను ఎవరు పిలిచినారు అంటే, ఎవరు పిలవలేదు అంకుల్, దేవుడు పిలిస్తే వచ్చిన. ఎవరు పిల్లలోకి నువ్వెట్టు వస్తావయ్యా అని చెప్పాడు. కర్నూలు నెహమ్యా అంకుల్ ఉన్నారు, నెహమ్యా అంకుల్ లెటర్ ఉందా అంటే లేదు అంకుల్ అని చెప్పిన. నంద్యాలలో చర్చిల్ అంకుల్ ఉన్నారు, చర్చిల్ అంకుల్ లెటర్ ఉందంటే లేదు అంకుల్ అని చెప్పిన. మళ్ళీ ఎవరు లెటర్ లేకుండా ఎవరు ఫోన్ లేకుండా ఎట్టు వచ్చినా నువ్వు అన్నాడు. అయితే అంకుల్ దేవుడు మాట్లాడి నేను వచ్చినాను. ఆల్రెడీ ఒక 1 మంత్ కిందటే నేను లెటర్ రాస్తున్నాను అంకుల్, సాక్ష్యం అంతా రాస్తున్నాను. అయితే నాకు ఫోన్ అయితే రాలేదు అంకుల్, అదే దేవుడి మీద ఆధారపడి వాగ్దానంలో ఉన్న దేవుడు ఇస్తాడు అని చెప్తూ వచ్చిన. అయితే 10 గంటలకు రాయా నేను పిలుస్తామని చెప్పాడు. 10 గంటలకు ఫోన్ చేశారు, వెళ్ళినాను. సాక్ష్యం అంతా వాళ్ళు అడిగినారు. అయితే అంకుల్ నువ్వు పంపించిన లెటర్ ఏడుందయ్యా అంటే, ఫైల్లో ఉండొచ్చు అంకుల్ ఒకసారి చూస్తానంటే, జాషువన్ అక్కడ ఆఫీస్ బ్రదర్గా ఉన్నాడు, ఇప్పుడు అన్న భూపాల్లో ఉన్నాడు, సేవ చేస్తూ ఉన్నాడు. అన్న అయ్యా నీ లెటర్ అయితే లేదయ్యా అని చెప్పాడు. అన్న ఒక్కసారి నేను చూస్తాను నా ఫైల్ అని ఓపెన్ చేసి చూసిన తర్వాత దాంట్లో నా లెటర్ ఉంది, తీసుకుపోయి అంకుల్కి ఇచ్చిన. తర్వాత అక్కడ సాల్మన్ దాస్ అంకుల్, తర్వాత కొరియన్ అంకుల్ ఇద్దరు కూడా ఇంటర్వ్యూ చేసినారు. చేసిన తర్వాత వాళ్ళు అన్నారు, అయ్యా నువ్వు దేవుని సేవకు వచ్చినావు అంటున్నావు కానీ మీ మమ్మీ ఫోర్స్ చేస్తే నువ్వు వచ్చినావు కదా అన్నారు. లేదు అంకుల్ మా మమ్మీ చెప్పినా నేను వినలేదు కదా, కింద సాక్ష్యం ఉందంటే మీ అక్క చెప్పితే వచ్చినావు కదా అన్నాడు. లేదు అంకుల్ కిందంగా చదవండి అంకుల్ అని చెప్పిన. లేదు అంకుల్ ఇవన్నీ విన్నా కూడా నేను రాలేదు, దేవుడు మాట్లాడుతూనే వచ్చిన నా ఒక వాగ్దానాన్ని చూపించిన. చదివిన తర్వాత అయితే నేను 3 రోజులు పరీక్షిస్తాం, నువ్వు కరెక్ట్గా ఉంటే ఇక్కడ ఉంచుతామన్నారు. 3వ రోజు సాయంత్రం 5 గంటలకు ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు. నన్ను ఇంటర్వ్యూ చేసింది మాత్రము కొరియన్ అంకుల్. సాయంత్రం 3వ రోజు సాయంత్రం నన్ను మళ్ళీ ఎవరు పిలిచినారు, జయశ్రీ అంకుల్ పిలుస్తావు అన్నాడు. కొరియన్ అంకుల్ లేడు. అరే అంకుల్ నేను కొరియన్ అంకుల్ కదా చెప్పింది, మళ్ళీ జయశ్రీ అంకుల్ ఉన్నాడు కదా అంటే ఆయనకు తెలుగు రాదు, మనకి ఇంగ్లీష్ రాదు, ఆయన ఇంగ్లీష్లో అడుగుతా ఉన్నాడు. అంకుల్ అడిగిన తర్వాత నేను చెప్పినాను, ఆయన ఇంగ్లీష్ మనకు అర్థమవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా తెలుగులో ఆన్సర్ చెప్పిన తర్వాత అయ్యా నువ్వు ఇంటికి వెళ్ళు, ఒక 2 రోజులు వెళ్ళి మళ్ళీ వచ్చేసి ఒక పెద్ద మీటింగ్ పెట్టుకోవచ్చుకో అని చెప్పాడు. లేదు అంకుల్ నేను ఉంటాను, దేవుడు నాతో మాట్లాడినాడు, నేను ఇక్కడే ఉంటాను. మళ్ళీ లగేజ్ తెచ్చుకున్నావా అన్నాడు. లేదు అంకుల్ నేను తెచ్చుకుంది 2 డ్రెస్సులే తెచ్చుకున్నాను అని చెప్పా. అయితే నువ్వు వెళ్ళయ్యా ఇంటికి వెళ్ళి రా అంటే నేను వెళ్ళను అంకుల్ అని చెప్పిన. అయితే జయశ్రీ అంకుల్ ప్రార్థన చేస్తున్నాడు, యోసెఫ్ వెళ్ళే నువ్వు కూడా ఫలిస్తావని ప్రార్థన చేస్తున్నాడు. నేను ఇంటికి వెళ్ళాలా, దాదాపు 1 year అయింది. 1 year తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళినా. నా యొక్క సేవలు ఏంటంటే 5 నిమిషాల్లో ముగిచ్చేస్తాను. సేవలో మొట్టమొదటిగా వచ్చిన వాళ్ళకు ఏం చేయాలా, ఫస్ట్ 5 గంటలకు లేచిన తర్వాత అక్కడ ముందర ఫస్ట్ చాపలేయాలి, బెల్లు కొట్టాలి ఫ్యామిలీ పేరు కొరకు. తర్వాత అందరిని కూడా లేపాలి. లేపిన తర్వాత ఫ్యామిలీ పేరు అయిపోయినాక పోయి మళ్ళీ టీ తీసుకురావాలి. హెబ్రోన్కి వెళ్ళి, మేము హెబ్రోన్లో ఉంటాం, హెబ్రోన్కి వెళ్ళి టీ తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత ఒక 10 నిమిషాల టైం ఇస్తారు, ఫ్రెష్ అప్ వేసి మళ్ళా ఎంబడే 7 గంటలకే అక్కడ హెబ్రోన్ గేట్ నుంచి సిస్టర్స్ కాంపౌండ్ అక్కడ ఫ్యామిలీ క్వార్టర్స్ వరకు కూడా కాస్త చీపిరి వచ్చాలన్నమాట. ఒక్కరే వచ్చేవాళ్ళు 7 గంటలకు కరెక్ట్, ఎవరు కూడా వచ్చేవాళ్ళు కాదు. 10 నిమిషాల తర్వాత తిందామని ఒకరు వచ్చేవాళ్ళు. నేను ఆఫీస్ వరకు కొట్టిన తర్వాత అట్లా వచ్చే వాళ్ళకి బ్రదర్ గమనించి నీ పేరేం పేరు,
ఎందుకు వచ్చినావు అన్నాడు. అన్న నేను దేవుని సేవకు వచ్చిన, ఒక వారమైంది అన్న వచ్చి. అంటే నీ పేరేం పేరు, నేను ఎప్పుడు చూడలేదే అని అన్నాడు. అన్నీ అడుగుతా అన్నాడు. బెంజమిన్ అన్న, తబలా బెంజమిన్ అన్న. అంటే అన్న దేవుని సేవకు వచ్చిన, ఇక్కడ నుంచి వచ్చిన. అయిన తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు, నువ్వు ఏం చేయాలో తెలుసా అన్నాడు. అన్న ఏం చేయాలో నాకు తెలియదన్నా, చెప్పింది చేస్తానన్న. అంటే ఆయన ఒకటే అన్నాడు, నువ్వు చెప్పింది చేయాలా, పెట్టింది తినాలా అన్నాడు. సరే మాకు అయిపోయిన తర్వాత 9 గంటలకు డైనింగ్ హాల్లో పేర్లు చదువుతా ఉన్నారు. ఫస్ట్ పేరు నా పేరే ఉంది, ఎందుకంటే జాయింట్ కాంపౌండ్ గోడ పడిపోయింది. ఆ పడిపోయిన గోడను ఆ ఇటుకలన్నీ కూడా తీసేసి పేరు చూడాలా, తర్వాత అవన్నీ కూడా కింద కూడా తోవాలా. వాటి కొరకైతే ఫస్ట్ నా పేరు రాశారు. మాకు ఎలియాజర్ అంకులు లీడర్ అనమాట. ఎలియాజర్ అంకుల్ పేరు అందరూ వినింటారు, హెబ్రోన్ ఎలియాజర్ అంకులు. మాకు ఎలియాజర్ అంకుల్ లీడరు. తీసుకుపోయిన తర్వాత నేను కొత్తగా వచ్చిన కదా, మొత్తము అన్నిటికీ నా పేరే, ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పేరే ఉంటుంది అనమాట. అయితే దాదాపు 2 నెలలు ఆ పని చేసినాము. నాకైతే ఆ పని ఎప్పుడు మనం చేయలే, నాకు చేతను కూడా కాదు. నాకు ఉండేది 2 డ్రెస్సులు కదా, చెప్పాను కదా. ఒక డ్రెస్సు వేసుకుంటాం, రాత్రికి 11 వరకు కూడా నిద్రపోకూడదు. పడుకున్నామంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు వచ్చి లేపుతారు, లేకపోతే చంపకేసి కొట్టారు కూడా. సామెల్ రాజన్న 2-3 సార్లు కూడా కొడుతూ వచ్చినాడు. నాకు అనిపించింది సేవలు కొడతారా, ఎందుకంటే మీ కాలేజీలోనే స్కూల్లోనే మమ్మల్ని కొట్టలేదు. అయితే సామెల్ రాజన్న కొట్టేవాడు, చంపకేసి ఒకసారి కొట్టిన్నాడు. అప్పటి నుంచి ఇంకా నిద్ర కూడా పోయేది ఇలా. మధ్యాహ్నం ఒకవేళ అర్ధగంట టైం ఉన్నా కూడా నిద్రపోలేదు. అయితే అయిపోయిన తర్వాత ఒక 3 నెలలు అయిపోయిన తర్వాత సువార్త క్యాంప్కి వెళ్ళాలి. సువార్త క్యాంప్కి వెళ్ళాలంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే సువార్త చేయాలి, వాక్యం చెప్పాలని వెళ్తూ ఉన్నప్పుడు అందరి పేర్లు రాశారు. నాకంటే వెనుకొచ్చే పేరు కూడా రాశారు, నా పేరు రాయలేదే అనుకుంటూ వచ్చిన. 4 రోజుల క్యాంప్ అది. ఈస్ట్ వెస్ట్, తర్వాత విజయనగరము, శ్రీకాకుళం, అంతవరకు 40 రోజుల క్యాంపు. అయితే ఆదివారము ఉదయకాలము 9:45కు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, జోసఫ్ నువ్వు 10 నిమిషాలు నీ లగేజ్ తీసుకుని వచ్చి ఆఫీస్ ముందర పెట్టాలా, మనం సువార్తకి వెళ్తున్నాం అని చెప్పాడు. అంతే. నేను ఏంటంటే శుక్రవారం అన్ను ఉతికేసి శనివారం అన్న ఐరన్ చేసుకుని పెట్టుకునేవాడిని. అయితే శనివారం ఐరన్ చేసుకొని పెట్టుకునేవాడిని కదా. వెంబడి 10 నిమిషాల్లోనే తీసుకొచ్చిపోయి ఆడ పెట్టేసిన. అని మరి ఇన్ని మధ్యలో అంతా కట్ చేశారు, మీకు డ్రెస్సులు ఎట్టు వచ్చినాయని అనుకుంటున్నారు కదా. దేవుడు నిజంగా అక్కడున్నప్పుడు, నేను పనిచేస్తూ వచ్చినప్పుడు ఒక ఆంటీ సరళాంటి హెబ్రోన్లో ఉంటుంది. ఒక 20 డేస్ అయింది. సరళాంటి నన్ను అదే డ్రెస్తో చూస్తూ ఉంది. పిలిచి, నైనా నేను ఎన్నో డ్రెస్సులు చూస్తూ ఉన్నా, ఒక 1700 డబ్బులు ఇచ్చి నువ్వు డ్రెస్సులు కొనుక్కో అని చెప్పింది. నాకు చాలా సంతోషం అనిపించింది. నిజంగా దేవుడు ఇట్లా కూడా ఇస్తాడా? నిజంగానే 1700 డబ్బులు ఇస్తే 2 డ్రెస్సులు పోయి కుట్టించుకున్న, వైట్ అండ్ వైటే కుట్టించుకుంటూ వచ్చినాం. అట్లా దేవుని సేవకు వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా కుటుంబం మీద ఆధారపడాల. మా మమ్మీకి ఎప్పుడు కూడా అమ్మ నాకు ఇది లేదు, నా డబ్బులు పంపించని ఎప్పుడు కూడా అడిగిన దినం ఎప్పుడూ లేదండి ఇంతవరకు కూడా. దాదాపు నేను 10 సంవత్సరాలు హెబ్రోన్లో ట్రైనింగ్లు ఉన్నా. 2012లో 2011లో నేను ఆఫీస్ డ్యూటీలో ఉన్నా. 2011లో ఆఫీస్ డ్యూటీ ఉన్న తర్వాత 2012లో మే నెల 5వ తారీఖు ఒక ఇన్సిడెంట్ జరుగుతూ వచ్చింది. అది కూడా చాలా బాధాకరం విషయము. నేనేం తప్పు చేయని దాని కొరకు నా మీద ఒక నింద మోపినప్పుడు కొరియన్ అంకుల్ పిలిచి, నువ్వు ఆఫీస్లో ఉండొద్దు, వెళ్ళిపో, హెర్మోన్లో పడిండు అని చెప్పాడు. అయితే నేను హెర్మోన్లో ఉన్నా, అది కూడా మా అమ్మలకి ఏం చెప్పాలా. తర్వాత చాలా బాధపడుతూ వచ్చిన. ఏంటంటే తప్పు చేసిన వాళ్ళను తీసుకుపోయి గేట్లో వేస్తారు, అది హెర్మోన్ గేట్లో. ఎప్పుడు వచ్చినా కూడా గేట్ ఓపెన్ చేయాలా. తర్వాత ఒక 5 నెలలైన తర్వాత అదే కొరియన్ అంకులు బాలశౌరి కాన్వకేషన్కి వెళ్ళారు. బాలశౌరి ఒరిస్సాకు వెళ్ళిన తర్వాత వచ్చేటప్పుడు ఆఫీస్ బదులు చెప్పారు, జోసెఫ్ ఉదయకాలం 5 గంటలకు ఎయిర్పోర్ట్కు నేను వస్తున్నా, 4 గంటలకల్లా మీరు ఎయిర్పోర్ట్లో ఉండండి అని ఫోన్ చేసి చెప్పినప్పుడు నేను 4:30కే వెళ్ళిపోయినా. అంకుల్తో పాటు స్కార్పియోలో వస్తుంటే కొరియన్ అంకుల్ చెప్పాడు, జోసెఫ్ నువ్వు ఇప్పటి నుంచి నా దగ్గరే ఉండాలి, నా రూమ్లో నువ్వు ఉండాలి అని చెప్పారు కొరియన్ అంకుల్. సరే అంకుల్ అని చెప్పిన. తర్వాత మళ్ళీ ఆఫీస్లోకి వెళ్ళిన, ఆఫీస్లో పెట్టారు. తర్వాత 2012లో సాంసన్ అంకులు, తర్వాత ఫిలిప్ అంకులు, జాన్సన్ అంకులు వాళ్ళు వచ్చినప్పుడు నన్ను తీసుకుపోయి మళ్ళీ ఆఫీస్లోనే పెట్టారు. ఆఫీస్లో కూడా ఎన్నో ఇన్సిడెంట్ జరుగుతూ వచ్చినాయి. దేవుని సేవలో ఎన్నో కష్టములు. నిజంగా మనం చేయని దాని కొరకు కూడా ఎన్నో నిందలు వేస్తూ వచ్చినప్పుడు కూడా అనుకుంటేవాడిని నేనేం తప్పు చేయకపోయినా. ఇట్లా నిజంగా దాదాపు 10 సంవత్సరాలు హెబ్రోన్లో ఉంటూ వచ్చిన. అయిన తర్వాత బేతేల్ ఎన్టీఆర్ నగర్లో నేను అక్కడ దేవుని సేవకునిగా 4 సంవత్సరాలు ఉంటూ వచ్చిన. తర్వాత ఇప్పుడు బాలాపూర్ లెనిన్ నగర్లో ఇప్పటికి పోయి 7వ నెల అక్కడ నేను దేవుని సేవ చేస్తూ ఉన్నా. నా పేరు జోసెఫ్. తర్వాత మా మిస్సెస్ పేరు కృప. మా కుమార్ పేరు మైటీ డేవిడ్ పాల్. మా కుమార్ని కొరకుగా ప్రార్థన చేయండి. తర్వాత
దేవుని సేవలో ఎన్నో కష్టములు, ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా నిలవడానికి కొరకై దేవుడు ఎంతో కృపను చూపిస్తూ ఉన్నాడు. మా కొరకు, మా కుటుంబం కూడా ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం. కొన్ని నిమిషం మౌనంగా ఉంటాం. సాక్షి వింటూ వచ్చినావు. నువ్వు కూడా చిన్నప్పటి నుంచి దేవుని మందిరానికి వెళ్తున్నావేమో, సండే స్కూల్కి వెళ్తున్నావేమో, వీబీఎస్ కూడా వెళ్తున్నావేమో. అయితే నీకు రక్షణ లేదనుకుంటున్నాం. ప్రేసోడా సోదరి, రక్షణ లేకుండా నువ్వు వెళ్తున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. చనిపోతే నువ్వు కూడా నరకానికి వెళ్తావు. చనిపోతే నిత్య నరకాగ్నిగుండకు వెళ్తావు. జాగ్రత్త. ఎందుకంటే మా తండ్రి, మా తల్లి నా కొరకు ప్రార్థన చేస్తున్నాలే, నేను వెళ్ళిపోతూ వస్తే సరిపోతలే అనుకుంటున్నావేమో. అప్పటికంటే ఇప్పటికీ లోకమంతా నేను ఎంతో టీవీ ఒక్కటే చూస్తూ వచ్చినాను. ఇప్పుడు డైరెక్ట్ సెల్లే నీ చేతిలో ఉంటూ వచ్చింది. ప్రపంచమే నీ చేతిలో ఉంటూ వచ్చింది. నువ్వేం చూస్తున్నావో, లేకపోతే ఏమి నష్టపోయి దేవునికి విరోధంగా ఉంటున్నావో, నీ పాపములు ఎందుకో దేవునికి ఎన్నున్నాయో తెలియదు. అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సోదరి, ఒకవేళ ప్రభా నేను కూడా నిజంగా ఎన్నోసార్లు నేను ఎదురుగా ఉంటిని, నన్ను క్షమించుము. దేవుడిని అడిగినప్పుడు దేవుడు క్షమిస్తాడు. తప్పకుండా నేను కూడా ఒక నూతన వ్యక్తిగా చేస్తాడు. నువ్వు చిన్నవాడువైనా యవనస్తుడివైనా పర్వాలా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియసోడా, నువ్వు కూడా ఒక ప్రయోజకురాలుగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. ఒకళ్ళు రక్షణ పొంది దేవుని సేవకు వెళ్ళాలనే తీర్మానంలో నువ్వు చేసుకొనకుండా నువ్వు ఉంటే కూడా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి సేవలో దేవుడు తప్పకుండా కాపాడుతాడు. తన వాగ్దానములు నెరవేర్చిన వాడిగా ఉంటాడు. నువ్వు అనుకోవచ్చు, ఎవడు కళ్ళు తెరవద్దు, ఎవరు కూడా కళ్ళు తెరవద్దు, ఇటు ఎవరు చూడవద్దు. ప్రేమగల తండ్రి, నమ్మకల దేవా, నా రక్షణకాయ స్తోత్రం తెలుస్తున్నాం. ప్రభువా, మీరెంతైనా అన్నం మీద దేవుడు వెనక సుధిస్తే కనపరుస్తున్నాం. మీరు ప్రేమమేడో, దయామేడో, కరుణామేడో, కరుణా వాసలతో దేవుడు వెనక సుధిస్తున్నాం. ప్రత్యేకంగా నా జీవితం మీరు చేసిన మేలు ప్రభావి సాక్ష్యం నువ్వు వివరించగలటకు మీరు చింపించిన కృపను బట్టి స్తుతిస్తున్నాం. ప్రభావి సాక్ష్యం దేవునికరంగా చేయమని కూడా వేడుకుంటూ వందనము చెల్లిస్తూ యేసు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.